భక్తులైతే చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాకపోతే కొంత ఎండ వల్ల చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. నిన్న మొన్నటిదాకా వర్షం వల్ల కాస్త మబ్బుగా ఉంది కానీ క్యూ లైన్‌లో గంటలు గంటలు నిలబడలేక జనమంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో తొందరగా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చంటి పిల్లలతోనూ కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళతో కూడా బోనాలు సమర్పించడానికి వస్తున్న వాళ్ళంతా కూడా క్యూ లైన్‌లో గంటలు గంటలు ఉండాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వచ్చే జనం ఎంత వస్తున్నారో, వెళ్ళే జనం ఎంత వెళ్తున్నారో, వచ్చే జనం అంత వస్తున్నారు. బోనాల సమర్పణ కార్యక్రమం అయితే అంగరంగ వైభవాన్ని ఇక్కడ కొనసాగుతుంది. సో ఎంటైర్ టీం మధ్యలో సెలబ్రిటీల హడావిడి ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, కలెక్టర్ అధికారులు. సో ఒక విధంగా చెప్పాలంటే సామాన్య భక్తుల కంటే కూడా వీళ్ళకి ఎక్కువ సేవలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎంతమంది జడ్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి పొలిటీషియన్స్, ఆ పొలిటీషియన్కి తెలిసిన వాళ్ళు, ఆ పొలిటీషియన్కి తెలిసిన వాళ్ళు, ఎమ్మెల్యే మనుషులు, ఎమ్మెల్యే అనుచరులు, వీళ్ళందరూ వెహికల్స్తో నేరుగా వస్తున్నారు, నేరుగా డైరెక్ట్గా పోతున్నారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండేది. కంట్రోలింగ్ అంతా కూడా చాలా బాగుండాలి. ఎండలో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా కూడా ఎంటైర్ బిగ్ టీవీ టీం నుంచి మొత్తం టీం అంతా కూడా ఉన్నాం. సుజాత, ఆశ అండ్ రమాదేవి అండ్ సర్తాజ్, నేను, రోహిత్ అండ్ రాజేష్ అండ్ సుచిత అండ్ రానా, ఎంటైర్ టీం అంతా కూడా ఇక్కడే ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ ఇదంతా కూడా బోనాలకు సంబంధించిన కవరేజ్ మీకు అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి క్యూ లైన్లు చూడండి మీరు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ లైన్లు చూడండి. ఆ క్యూ లైన్లు ఒకసారి మీరు మొత్తం కూడా చూస్తే క్యూ లైన్ అనేది ఒక్క ఇంచు కూడా కదలట్లేదు ముందుకి. ఎండలో ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఒకసారి పీసీఆర్ టీం, ఒకసారి క్యూ లైన్ టీం అంతా కూడా చూపించండి. క్యూ లైన్ ఫ్రేమ్ అంతా కూడా ఎంత పెద్ద ఎత్తున జనం అంతా కూడా అలా ముందు కదలటం లేదు ఎక్కడికక్కడ కూడా. సో పక్క తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతుందన్న ఆనందం ఒకవైపు, రెండోది ఏర్పాట్లలో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఎండలో ఇబ్బంది పడటం చూస్తుంటే కొంత బాధగా కూడా ఉంది. సో అందువల్ల ఈ బోనాల సమర్పణ కార్యక్రమంలో జరుగుతున్న ఇబ్బందులు కూడా మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాసేపు ఏంటంటే ఈ సెలబ్రిటీలు, వీఐపీల సేవలు కాసేపు పక్కన పెట్టి జనాల్ని, ఎవరైతే సామాన్య భక్తులు ఉన్నారో వాళ్ళ బోనాల సమర్పణ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరితో కూడా వాళ్ళ మాట్లాడిస్తాను నేను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్తాజ్, ఎలా ఉంది ఎంటైర్ ఫీల్ ఇదంతా చూస్తుంటే? చాలా బాగుంది అశోక్ గారు. నేను ఇందాక కూడా చెప్పాను, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇది మొదటిసారి నేను ఇట్లా బోనాలు డైరెక్ట్గా చూడటం కానివ్వండి, లేకపోతే ఇట్లా బోనాలు ఎత్తుకొని రావడం, దృశ్యాలను చూడటం ఎప్పుడు స్టూడియోలో ఉండి చూస్తూ ఉంటాము. సో ఇక్కడ గ్రౌండ్కి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి రిపోర్టింగ్ చేయడము, ఇక్కడ నుండి స్టూడియోకి అందించడం వార్తలు, అండ్ వాళ్ళకి సంబంధించి ఇందాక కూడా చూసాము చిన్న చిన్న పిల్లలు, నెలల పిల్లల్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక సెపరేట్ లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇందాకటి వాళ్ళు చెప్తున్నారు. అండ్ మూమెంట్ కాస్త డిలే కనిపిస్తుంది. ఎస్ రమాదేవి, మార్నింగ్ నుంచి కూడా మీరు ఇక్కడ కవరేజ్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఇలాగే ఉందా? ఎందుకు ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు? ఉదయం అయితే 5 గంటల నుంచి కొంచెం తక్కువగా ఉంది భక్తుల తాకిడి. ఇప్పుడు సమయం పెరిగే కొద్దీ కూడా బోనాలు తీసుకొచ్చే వాళ్ళు కూడా పెరిగారు. పొద్దున్న నుంచి చూస్తున్నా కూడా వీఐపీల తాకిడి అయితే చాలా ఉంది. వీఐపీలకు చూసాం కదా మనము, డైరెక్ట్ వదిలేస్తున్నారు. చంటి బిడ్డల్ని పెట్టుకొని ముసలోళ్ళు అందరూ బోనం తీసుకొచ్చిన వాళ్ళు అట్లా క్యూ లైన్లో గంటలు మనం ఖాళీగా నిలబడతానేమో కళ్ళు తిరుగుతున్నాయో, తల నొప్పిలేస్తుంది, ఎండకు తాళలేకపోతున్నాం. మరి క్యూ లైన్లో గంటలు నెత్తి మీద బోనం కుండ పెట్టుకొని ఎంతకని నిలబడతారు? వీఐపీ ట్రీట్మెంట్ అయితే ఒకసారి పబ్లిక్తో కూడా మాట్లాడదాం. ఆశ, ఎలా ఉంది ఎంటైర్ ఇవంతా హడావిడి కానీ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం నేను గ్రౌండ్లోకి వచ్చాను, ఎప్పుడు స్టూడియోలో ఉండేది. కాకపోతే ఈసారి వచ్చిన తర్వాత నేను బోనం కూడా ఎత్తుకున్నా ఇంతకుముందు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. కాకపోతే మార్నింగ్ నుంచి అంతా బాగానే నడిచింది క్యూ లైన్. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఎండ్ వచ్చే టైంలో ఆఫ్టర్ 10 తర్వాత నుంచి బోనాలు కదలడం లేదు. అదే వాళ్ళు కూడా చెప్తున్నారు, బిగ్ టీవీకి వచ్చి క్వశ్చన్ చెయ్యండి అని చెప్పి మన దగ్గరకు వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు సామాన్య ప్రజల కంటే ఒక రీతి, వీఐపీస్కి ఒక రీతి, మమ్మల్ని కూడా కాస్త పంపించమని చెప్పండి. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, టీనేజర్స్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నారు, వృద్ధులు కదలట్లేదు. సో అక్కడికి ఏదైనా కాస్త యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో. మనం కూడా గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ ఇంకేదైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నాం. కానీ ఎంతవరకు వాళ్ళ బార్కెట్స్ లోపల ఉన్నారు, మనం బయట ఉన్నాం, అంతవరకు అయిపోతుంది. ఏదైనా ఇంకా యాక్షన్ తీసుకుంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం, మనల్ని పిలుస్తున్నారు బిగ్ టీవీ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సుజాత, ఎలా అంటే నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా గమనించింది, ఇగో సెలబ్రిటీల కారులు చూడండి మొత్తం. అదిగో నా వెనక ఒక ఆ కారు కనపడుతుంది చూడండి, ల్యాండ్ క్రూజర్ కనపడుతుంది. మొత్తం వీఐపీలు వీళ్ళందరూ కూడా ఆ వీఐపీల సేవలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే జనాన్ని ముందు మూవ్ చేయాలి. చూడండి ఆడవాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ క్యూ లైన్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు మాత్రం స్పెషల్ లైన్లో తీసుకొచ్చి వాళ్ళ వెహికల్ని నేరుగా టెంపుల్ ముందు వరకు అలౌ చేసి, ఇదేంటి దేవుడి దగ్గర అంతా ఒకటే అన్నప్పుడు, అమ్మవారు ముందు ఒకటే అన్నప్పుడు వీఐపీల కార్లు మొత్తం టెంపుల్ ముందు వరకు అలౌ చేసి సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్లో పడేసి నలపడం అనేది, ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు
కరెక్ట్ అసలు? ఎస్ సుజాత. వాస్తవానికి వీఐపీలకంటూ ఒక టైం పెట్టి ఆ టైంకి రమ్మంటే సామాన్య భక్తులంతా కూడా క్యూ లైన్లు వెంటనే వెళ్ళిపోతాయి. బోనాలు తీసుకెళ్లేటువంటి వాళ్ళకి స్పెషల్ లైన్స్ అని చెప్పారు, కానీ ఎక్కడ మీరు చూడండి ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఎక్కడ మనకు కనిపించడం లేదు. కేవలము మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే బోనాలు ఎత్తుకెళ్లే వాళ్ళు అదే క్యూ లైన్లో ఉన్నారు, కామన్ పబ్లిక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఒకే క్యూ లైన్లో ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, సపరేట్ లైన్స్ అంటున్నారు. సపరేట్ లైన్స్ ఎక్కడ ఏర్పాటు చేయలేదు కాబట్టి సపరేట్గా చేస్తే బాగుంటుంది. సార్ అసలు మేజర్గా ఈ సెలబ్రిటీస్ కన్నా కూడా నాకు సెలబ్రిటీ తెలుసు, నాకు సిఏ తెలుసు, నాకు డీసీపీ తెలుసు అని వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. పొద్దు నుంచి కూడా చూస్తాం కదా, ఆల్మోస్ట్ 9:30 వరకు ఇంత క్రౌడ్లు అంటే వీఐపీలు ఎక్కువ లేరు. 10 తర్వాత ఈ వీఐపీ లాస్ట్ 1 అవర్ నుంచి ఎక్కువ అయిపోయారు. ఎలా అంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎమ్మెల్యే బాబాయ్ అవుతాడు, అదవుతాడు, ఇలా చెప్పుకొని వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళ అయితే ఖచ్చితంగా మనం చూసినాం ఎంతవరకు కూడా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఒక క్యూ లైన్ ఉంది. ఎంత ఇబ్బంది పడ బోనం కుండా ఎంత బరువు ఉంటుంది అనేది ఎత్తుకున్న వాళ్ళకి, ఎండలు నుంచిన వాళ్ళకి ఇంకెక్కువగా తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. రాజేష్. నిజమే, అంటే వీఐపీలు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారు, వాళ్ళని అవాయిడ్ చేయలేము. కానీ వీఐపీలకి ఎట్లా ఫాస్ట్గా వాళ్ళ దర్శనం కంప్లీట్ అవుతుందో సామాన్య భక్తులు కూడా ఖచ్చితంగా కంప్లీట్ కావాలి. సరే వాళ్ళు రాగానే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మమ్మల్ని పంపించండి అని అనట్లేదు వాళ్ళు కూడా. సరే ఒక అమ్మవారి దగ్గరకు వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారు, 1 గంట ఇస్తాను, 1 గంట 2 గంటలోనే వాళ్ళు టైం పెట్టుకొని వస్తారు. కానీ 2 గంటలు కాస్త 3 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుంది, 5 గంటలు అవుతుంది. సో అట్లా కావద్దనే సామాన్య భక్తులు కోరుకుంటున్నారు. Big TV, without fear or favor.